అసలు ఈ వామనమూర్తి ఎవరు? బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగి ఎందుకు పాతాళానికి పంపించారో ఇప్పుడు తెలుసుకుందామా? పూర్వము బలిచక్రవర్తి ఇంద్రుడి మీద యుద్ధం చేసి విజయం గావించాడు. స్వర్గరాజ్యాన్ని మొత్తం వశపరుచుకొని దానివల్ల దేవతలు చాలా కష్టాలు పడ్డారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా అవతరించి బలిచక్రవర్తిని 3 అడుగులు అడుగుతూ అతన్ని పాతాళానికి పంపించారు. అతనితో పాటు మిగతా రాక్షసులను కూడా పాతాళానికి పంపించారు. వారు తిరిగి రాకుండా ఆ ద్వారానికి ఇంద్రుడు మైనాకుణ్ణి అడ్డుగా నిలిపెను. ఏంటి మా ఈ చపాతీలు చూపిస్తూ ఏంటో స్టోరీ చెప్తుంది అనుకుంటున్నారా? వంటలేముందండి, మనం చూస్తే నేర్చుకుంటాం. కానీ మన పురాణాలు, ఇతిహాసాలు మనం చదివితేనో లేదంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్తేనో మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఈ చపాతీలు ఎందుకు చూపిస్తున్నానో గెస్ చేయగలిగారా? ఏం లేదండి, చపాతీలు ఎన్ని విధాలుగా ఎన్ని షేప్స్లో చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు షేర్ చేశానన్నమాట. పిల్లలకి ఇలా డిఫరెంట్ షేప్లో చేసిస్తే చపాతీలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇంతకీ నేను చెప్పిన స్టోరీ ఎలా ఉంది మీకు తెలుసా? తెలిస్తే ఎస్ అని కామెంట్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ మీకు కూడా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి చిన్న చిన్న స్టోరీస్ మీ ఫ్యామిలీలో ఎవరికన్నా తెలియని వాళ్ళకుంటే ఇలాంటి స్టోరీస్ని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోస్ ఎక్కువ మందిని రీచ్ అవుతుంది లైక్ చేస్తే. ఇటువంటి స్టోరీస్ కావాలన్నా, రెసిపీస్ కావాలన్నా వీడియోలో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను చూసి అటువంటి రెసిపీస్ మీకు షేర్ చేస్తాను.